ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు తులారాశి వారికి అందుతున్న ఈ సందేశం కేవలం సామాన్యమైనది కాదు. ఆ పరమేశ్వరుడి సంకల్పంతో, సకల దేవతల ఆశీస్సులతో, ముఖ్యంగా కైలాస నివాసుడైన శివయ్య మరియు ఆ రాజరాజేశ్వరి దేవి కరుణతో ప్రత్యేకంగా మీకోసం రూపుదిద్దుకుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మాటను మీ గుండె లోతులోకి తీసుకుని పూర్తి ఏకాగ్రతతో ఆలకించండి. ఇక్కడ వెల్లడి చేయబోయే కొన్ని అత్యంత కీలకమైన విషయాలు మీ జీవిత గమనానికి సంబంధించిన అమూల్యమైన రహస్యాలు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఎంత ప్రాణ స్నేహితులైనా సరే, మీకు తెలిసిన వారైనా సరే ఎవరితోనూ పంచుకోవద్దని మా మనవి. ఎందుకంటే కొన్ని దైవిక రహస్యాలు రహస్యంగా ఉన్నప్పుడే వాటి శక్తి సంపూర్ణంగా పనిచేస్తుంది. మరి స్నేహితులారా, ఈ రోజు గ్రహగతులను అనుసరించి మీ జీవితం అనే మహాగ్రంథం ఒక అద్భుతమైన, ఒక చరితాత్మకమైన, ఒక బంగారు అక్షరాలతో రాయదగిన కొత్త అధ్యాయం ఇప్పుడు మొదలు కాబోతుంది. ఈ రాబోయే 24 గంటలు కేవలం సాధారణమైన రోజులు కావు. అవి మీ తలరాతను శాశ్వతంగా మార్చివేయగల శక్తివంతమైన మంచి గడియలు. మీ అదృష్ట చక్రంలో తిరిగి విజయాల పరంపర మొదలయ్యే శుభ సమయం దగ్గర పడింది. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో మీ చెవిన ఒక శుభవార్త అమృతంలా వచ్చి పడుతుంది. ఆ వార్త విని మరుక్షణం నుండి మీ జీవితంలో చీకటి తొలగిపోయి వెలుగు ప్రవేశిస్తుంది. మీరు ఇప్పుడు ఈ మాటను వింటున్నారంటే ఆ భగవంతుడు మిమ్మల్ని సంపద మరియు సంతోషం వైపు నడిపించే మొదటి అడుగుని ఇప్పటికే వేగించాడని తెలుసుకోండి. ఇది ఏదో మామూలుగా వచ్చే అదృష్టం కాదు. ఇది కొన్ని వందల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఏర్పడే ఒక మహా అదృష్ట యోగం. సర్వ జగత్తుకు అధిపతి అయిన ఆ పరమేశ్వరుడి సంపూర్ణ కర్ణ కటాక్షలతో, ముఖ్యంగా ఈ రోజున ఏర్పడుతున్న గ్రహస్థితి వల్ల యోగం సిద్ధిస్తుంది. ఈ పవిత్రమైన సమయంలో మనమందరం కలిసి ఆ భోలాశంకరుడిని, ఆ రాజరాజేశ్వరి మాతను మనసారా ప్రార్థించి వారి కృపకు సంపూర్ణంగా ప్రార్థులమవుదాం. రాబోయే రోజుల్లో తులారాశి వారు వినబోయే 5 అతిపెద్ద శుభవార్తలు ఏమిటి, అలాగే ఈ శుభ ఫలితాలను 100 రెట్లు పెంచుకోవడానికి, వాటిని స్థిరంగా మీ జీవితంలో నిలుపుకోవడానికి మీరు చేయవలసిన చిన్న చిన్న శక్తివంతమైన పనులు ఏవి అన్న వివరాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మరి స్నేహితులారా, వీడియోలకు వెళ్లే ముందు ఎవరైతే పరమేశ్వరుడు మరియు రాజరాజేశ్వరి దేవి యొక్క నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, జై రాజరాజేశ్వరి అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కేవలం జ్యోతిష సందేశం కాదు, ఇది ఒక హెచ్చరిక, ఒక మార్గనిర్దేశం. ఈ రోజు నుండి మీ జీవిత దిశ పూర్తిగా 100% మారబోతుంది. మీరిన్నాళ్లుగా పడిన కష్టాలు, అనుభవించిన బాధలు, ఒంటరిగా కాచిన కన్నీళ్లు ఇక చాలు. ఇప్పుడు వాటికి సరైన ప్రతిఫలం పొందే సమయం వచ్చి చేరింది. ఈ రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో ఊహకు అందని అసాధారణమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఆ భగవంతుడి లీల ప్రారంభం కాబోతుంది. ఈ రాబోయే 24 గంటల్లో మీరు కల్లో కూడా ఊహించని ఒక అద్భుతం మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. ఏదైతే కేవలం ఒక కలగా మిగిలిపోయిందని మీరు నిరాశతో చేతులు ముడుచుకుని కూర్చున్నారు, అది ఇప్పుడు మీరు కళ్ల ముందే నిజమై నిలబడుతుంది. మనం ఒకటి అనుకుంటే దైవం మనకు 10 రెట్లు ఎక్కువగా ఇస్తాడు అని అంటారు కదా. ఇప్పుడు మీరు అలాంటి దైవిక కృపకు సంపూర్ణంగా ప్రార్థులయ్యారు. అయితే ఈ గొప్ప విజయాన్ని, ఈ అద్భుతమైన అదృష్టాన్ని అందుకోవడానికి మీరు కొన్ని అత్యంత ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా 3 విషయాలు మీరు పూర్తిగా దూరంగా ఉండాలి. మొదటిది, మీ చుట్టూ ఉన్న ఒక నమ్మక ద్రోహి. మీ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఒకరు ఉన్నారు. అతను మీకు చాలా దగ్గరగా ఆప్తుడిలాగా, ఈ మేలు కోరేవాడిలా నటిస్తూ మీ వెనుక నుండి మీ పతనానికి భయంకరమైన కుట్రలు పన్నుతూ ఉన్నాడు. అతని విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. రెండవది, మీ భావోద్వేగాలపై సంపూర్ణ నియంత్రణ సాధించడం. తులారాశి వారు సహజంగానే తెలివైన వారు, కానీ కొన్నిసార్లు అతిగా ఆలోచించి మానసిక ఒత్తిడికి లోనవుతారు. రాశ్యాధిపతి మీకు క్రమశిక్షణ ఇస్తాడు, కానీ ఈ రాబోయే రోజుల్లో భావోద్వేగాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. చిన్న చిన్న విషయాలకే తీవ్రంగా స్పందించి మీకు మీరే నష్టం చేసుకుంటారు. ఇతరులను గుడ్డిగా, అమాయకంగా నమ్మేస్తారు. ఆ తర్వాత వారే మీ హృదయాన్ని గాయపరిచి మిమ్మల్ని ఒంటరి చేసి వెళ్లిపోతారు. ఇప్పుడు మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని మానసికంగా ఒక ఉక్కు కోటల మాట అత్యంత అవసరం. మూడవది, చేయవలసిన మరియు చేయకూడని పనుల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం. ఈ రాబోయే 24 గంటలు మీరు అనేక పనులు చేయాల్సి ఉంటుంది. ఎన్నో అవకాశాలు మీ తలుపు తడతాయి. అయితే వాటిలో ఒకే ఒక తప్పుడు పని చేసినా, ఒకే ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్న మీ జీవితం క్షణంలో తలకిందులై నరకంలా మారే ప్రమాదం కూడా పోచి ఉంది. మీ అతిపెద్ద బలహీనతని మీ బలంగా మార్చుకోవాల్సిన సమయం ఇది. మీ బలహీనత ఏమిటంటే మీరు అందరినీ సమానంగా చూస్తారు. అందరినీ వెంటనే మీ సొంత వారిలా భావించి మీ గుండెల్లోకి ఆహ్వానించి నమ్మేస్తారు. వారి కష్టాలకు వెంటనే కరిగిపోయి మీకు లేకపోయినా సహాయం చేయడానికి ముందుకు వస్తారు.
ప్రజలు మీ ఈ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని వాడుకుంటున్నారు. కానీ ఆ విషయం మీకు చాలా ఆలస్యంగా జరగాల్సిన నష్టం జరిగాక తెలిసింది. ఇప్పుడు మీరు మానసికంగా ఉక్కులాగా మారాల్సిన సమయం వచ్చింది. గడిచిన సంవత్సరంలో ఎంతమంది మీ నమ్మకాన్ని కాలరాశారో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మీ మంచితనాన్ని అవకాశంగా చేసుకొని ఎంతమంది మిమ్మల్ని వారి సొంత పనులకు, వారి స్వార్థానికి ఒక నిచ్చెల్లా వాడుకున్నారో ఆలోచించండి. కానీ ఇప్పుడు ఆ గత కష్టాలు, ఆ చేదు జ్ఞాపకాలు ఒక చెత్త కుండీలో వేసినట్టుగా పూర్తి వదిలేసి మీ కళ్ల ముందు కనిపిస్తున్న బంగారు భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చోవడం వల్ల లాభం లేదు. ఎవరైనా మిమ్మల్ని నమ్మకద్రోహం చేశారా, వారిని మనస్ఫూర్తిగా క్షమించి వారిని ఆ భగవంతుడికి వదిలేయండి. కాలమే వారికి సరైన బుద్ధి చెప్తుంది. గడిచిపోయిన సమయం ఎలాగో తిరిగి రాదు. కానీ దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే అది మీ వర్తమానాన్ని, భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేవండి. స్నానం చేసి మీ ఇష్టదైవమైన పరమేశ్వరుని మనసారా ధ్యానించండి. ఒక చిన్న దీపం వెలిగించి హారతి ఇవ్వండి. ఆయన నామాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఓపికగా మీ సమయం కోసం, మీ వంతు కోసం వేచి ఉండండి. మీ వంతు కూడా తప్పకుండా వస్తుంది. మీరు కూడా విజేతగా నిలుస్తారు. సమాజంలో తల ఎత్తుకొని తిరుగుతారు. కేవలం కాస్త ఓపిక, సహనం, భగవంతుడిపై నమ్మకం చాలా అవసరం. ఈ రాబోయే 24 గంటల్లో మీరు ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత పెద్ద విజయాన్ని అందుకుంటారు. ఎందుకంటే గ్రహాల స్థితిగతులు, కాలచక్రం మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. ఆ పరమేశ్వరుడు మీకు స్థిరత్వాన్ని ఇస్తుంటే రాజరాజేశ్వరి దేవి అపారమైన ధనయోగాలు ఇస్తుంది. కాబట్టి ఇది ఆలోచనను పనిలో పెట్టాల్సిన సమయం, కలలను నిజం చేసుకోవాల్సిన తరుణం. చాలా మంది తమ సాధారణ జీవితంలో ఉన్నదంతో సంతృప్తి చెందుతారు. అది కూడా చాలా మంచిదే. జీవితంలో సంతృప్తి కూడా చాలా అవసరం. కానీ మీరు ఇంకా మెరుగుగా, ఇంకా ఉన్నతంగా, ఇంకా సంతోషంగా జీవించాలని కోరుకోవడం లేదా? ఒకసారి ఆలోచించండి. ఆలోచన నుండే ప్రతి గొప్ప పని ప్రారంభమవుతుంది. ఈ రోజు మీరు పెద్దగా ఆలోచిస్తే రేపు దాన్ని సాధించాలని ఒక బలమైన సంకల్పాన్ని ఏర్పరచుకుంటారు. ఎల్లుండి దాన్ని పనిలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఈ రాబోయే 24 గంటల్లో జరగబోయే 5 శుభవార్తలు, ముఖ్య సంఘటనలను వివరంగా తెలుసుకుందాం. మరి స్నేహితులారా జాగ్రత్తగా వినండి. మొదటి శుభవార్త, మీరు ఏదైనా కొత్త పనిని, కొత్త వ్యాపారాన్ని లేదా కొత్త ప్రాజెక్ట్ ని ప్రారంభించాలని తీవ్రంగా ఆలోచిస్తుంటే దానికి సంబంధించిన ఒక అద్భుతమైన అవకాశం మీ తలుపు తడుతుంది. ఈ పనికి మీకు ఎవరిదైనా సహాయం అవసరమైతే మీ కుటుంబ సభ్యులు లేదా అత్యంత నమ్మకమైన సన్నిహితుల నుండి మాత్రమే సహాయం తీసుకోండి. బయటి వ్యక్తుల మీద, కొత్తగా పరిచయమైన వారి మీద ఆధారపడవద్దు. రెండో శుభవార్త, కుటుంబంలో, ఇంటిలో చిన్న చిన్న విషయాలకే మాట పట్టింపులు, గొడవలు జరిగే అవకాశం ఉంది. కానీ సరిగ్గా అదే సమయంలో ఎన్నో ఏళ్లుగా మీతో మాట్లాడని దూరంగా ఉన్న ఒక బంధువు నుండి ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఒక ఫోన్ కాల్ పాత గొడవలని సమసిపోయి బంధాలు బలపడతాయి. ఇది మీకు మానసికంగా ఎంతో ఊరటనిస్తుంది. మూడో శుభవార్త, మీరు వివాహం చేసుకున్న వారైతే మీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టం మీకు కలిసి రాబోతుంది. ఈ సంవత్సరం మీ జీవితానికి అత్యంత అదృష్టాన్ని తీసుకువచ్చే వ్యక్తి మీ జీవిత భాగస్వామియే. అవును, మీరు విన్నది నిజమే. మీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టం కూడా కలిసి వచ్చి ఇక రాబోయే రోజుల్లో మీ అదృష్టాన్ని అత్యున్నత స్థాయికి చేరగలదు. ఈ కారణంగా మీరు వారిని సంతోషంగా, ఆనందంగా ఉంచండి. వారి కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయండి. మరియు మీరు ఒక స్త్రీ అయితే మీ భర్త కోసం ఇంట్లో వారికి ఇష్టమైన భోజనాన్ని ప్రేమతో వండి పెట్టండి. ఈ చిన్న ప్రేమపూర్వక చర్యలు కూడా వారు చాలా ఆనందాన్ని అనుభవిస్తారు, అలాగే సంతృప్తిని కూడా అనుభవిస్తారు. ఈ చిన్న చిన్న విషయాలు మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి. మరియు దీని వల్ల మీకు రాజరాజేశ్వరి మాత ఆశీస్సులు నిరంతరం లభిస్తాయి. నాలుగవ శుభవార్త, మీ మనసులో ఏదైనా దైవయాత్ర, పుణ్యక్షేత్రానికి వెళ్లాలని బలమైన కోరిక ఎప్పటి నుండో ఉంటే అది నెరవేరే సమయం వచ్చింది. ఈ సంవత్సరంలో ఏదో ఒక ప్రత్యేక సమయంలో మీరు ఖచ్చితంగా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లే అదృష్ట అవకాశం మీకు లభిస్తుంది. ఆ దైవ దర్శనం మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది. ఐదవ శుభవార్త, ఇది మీ వ్యాపార, ఉద్యోగ రంగానికి సంబంధించింది. ఈ సమయంలో మీ స్వభావంలో, మీ ఆలోచన విధానంలో ఒక కొత్త ధనం, ఒక పరిపక్వత కనిపిస్తుంది. మీరు విషయాలను గతంలో కంటే చాలా స్పష్టంగా, లోతుగా అర్థం చేసుకోగలుగుతారు. మరి మీరు ప్రజలతో కూడా ఒక కొత్త రకమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం ప్రారంభిస్తారు. ప్రజలు మీ మాటల్లోకి నిజాయితీని మరియు లోతును అనుభూతి చెందుతారు. ఈ మార్పు మీ వ్యక్తిత్వానికి ఒక కొత్త గౌరవాన్ని ఇస్తుంది. కొంచెం శారీరకంగా, మానసికంగా కష్టపడవలసి ఉంటుంది. కానీ ఈ శ్రమ ఎప్పటికీ వృధా కాదు. ఇది మీకు భవిష్యత్తులో గొప్ప ప్రయోజనాన్ని చేకూరుస్తుంది మరియు మీ ఆత్మవిశ్వాసాన్ని ఆకాశమంత ఎత్తుకు పెంచుతుంది. పని ఒత్తిడి వల్ల కొంచెం అలసట, నీరసం తప్పకుండా అనిపించవచ్చు. దాని వల్ల కొన్నిసార్లు చిరాకు లేదా అనవసరమైన కోపం కూడా రావచ్చు. మీరు మీ ఒత్తిడి ప్రభావాన్ని మీ సన్నిహితులపై, మీ జీవిత భాగస్వామిపై లేదా మీ పిల్లలపై కూడా చూపించే ప్రమాదం ఉంది. కానీ దయచేసి తప్పు చేయకండి. శరీరం అలసిపోయినట్లు అనిపిస్తే కాసేపు పని ఆపి కొద్దిగా విశ్రాంతి తీసుకోండి. కానీ మీ కోపాన్ని ఇతరులపై ప్రదర్శించవద్దు. ఈ సమయంలో కొత్త వారితో పూర్తిగా దూరంగా ఉండండి. అలాగే మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
ఈ సమయంలో ఎవరి నుండి అయినా అప్పు తీసుకోవడం మీకు పెద్ద భారంగా మారవచ్చు మరియు ఎవరికైనా అప్పు ఇవ్వడం అంతకంటే ఎక్కువ నష్టదాయకంగా ఉండవచ్చు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఎంత అత్యవసర పరిస్థితి వచ్చినా కూడా ఎవరి నుండి అప్పు తీసుకోవడం గాని, ఎవరికి అప్పు ఇవ్వడం గాని రెండింటి నుండి దూరంగా ఉండండి. ఉదాహరణకు ఎవరి ఇంట్లోనైనా పెళ్లి ఉందని కేవలం నలుగురిలో గొప్ప కోసం అప్పు చేసి ఖరీదైన బట్టలు లేదా నగలు కొనుగోలు చేస్తే ఈ ప్రవర్తన రాబోయే రోజుల్లో మీకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు. అప్పు చేసి మీ ప్రతిష్ట నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం మీకు మొత్తం సంవత్సరం పాటు తీర్చలేని సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం మీరు తీసుకున్న అప్పును అంత సులభంగా తిరిగి చెల్లించలేరు. మరి మీరు ఇచ్చిన డబ్బును ఎవరు మీకు తిరిగి ఇవ్వలేరు. మరో ముఖ్యమైన విషయం, ఈ రాబోయే 24 గంటల్లో మీ విలువైన వస్తువులను ఎవరి చేతిలోనూ పెట్టవద్దు. అది మీ బంగారు నగలు కావచ్చు, మీ బండి, బైకు, కారు కావచ్చు, లేదా ఏదైనా విలువైన వస్తువు కావచ్చు. ఎవరికి ఉపయోగించుకోవడానికి ఇవ్వవద్దు. వారి వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నష్టం పూర్తిగా మీకే జరుగుతుంది. మరి బాధ్యత కూడా మీ మీదే పడుతుంది. జీవితంలో చాలా మార్గాలు ఉన్నాయి. కొన్ని చాలా సాఫీగా ఉంటాయి, కొన్ని చాలా గందరగోళంగా ఉంటాయి. అలాంటి గందరగోళ మార్గాల్లో ప్రయాణించినప్పుడు మీ విలువైన వస్తువులను ఇతరులకు అప్పగించడం పెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే. ఆ మార్గంలో కష్టాలు ఉంటాయి. వాటికి దూరంగా ఉండడమే తెలివైన పని. ఇప్పుడు రాబోయే 24 గంటల మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. ఆ వ్యక్తి మీకు ఇప్పటి వరకు పూర్తిగా తెలియని వారు కావచ్చు, లేదా కేవలం పేరు మాత్రమే తెలిసిన వ్యక్తి అయి ఉండవచ్చు. వారితో మీకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యేక సంబంధం గాని, స్నేహం గాని ఉండకపోవచ్చు. వారి రాకతో మీ జీవితంలో ఒక తెలియని సానుకూల శక్తి ప్రవహించినట్లు మీరు అనుభూతి చెందుతారు. ఇన్నాళ్లు మీ జీవితంలో ఉన్న ఏదో ఒక వెలితి ఇప్పుడు నిండినట్లు అనిపిస్తుంది. కానీ ఇక్కడే మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇదంతా కేవలం ప్రారంభం మాత్రమే. సమయం గడిచే కొద్దీ ఇదే వ్యక్తి నెమ్మదిగా మీకు ఒక భారంగా మారవచ్చు. మీ భావోద్వేగాలను, మీ మంచితనాన్ని తనకు అనుకూలంగా వాడుకునే ప్రమాదం ఉంది. అందువల్ల ఏదైనా కొత్త వ్యక్తిని మీ జీవితంలోకి, మీ హృదయంలోకి పూర్తిగా అనుమతించే ముందు 1కి 100 సార్లు ఆలోచించండి. ఒక వ్యక్తి ప్రారంభంలో చాలా మంచిగా కనిపించినంత మాత్రాన ఎల్లప్పుడూ అలాగే ఉండాలని చెప్పలేము. ఈ రోజుల్లో మీ మనసు ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడవచ్చు. ఏది సరైన దారి, ఏది తప్పు దారి అని మీకు అర్థం కాక అయోమయంలో పడవచ్చు. మీరు కొంచెం గందరగోళంగా ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉండవచ్చు. ఈ గందరగోళంలో పడి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పూర్తిగా ఆలోచించకుండా ఎటువంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవద్దు. ఏదైనా విషయంలో మీకు తీవ్రమైన గందరగోళం ఉంటే మీకు అత్యంత నమ్మకమైన, మీ మేలును మనస్ఫూర్తిగా కోరే ఒకే ఒక సన్నిహితుడిని లేదా మీ జీవిత భాగస్వామిని అడగండి. అందరినీ సలహాలు అడిగి మరింత గందరగోళం పడకండి. ఈ సమయంలో డబ్బు మీ చుట్టూనే తిరుగుతున్నట్లు మీకు అనిపిస్తుంది, కానీ దాన్ని ఎలా అందుకోవాలో, ఎలా సంపాదించాలో మార్గాలు స్పష్టంగా కనిపించవు. ఈ రోజుల్లో మీరు కూర్చున్న చోటే కూర్చుంటే ఏమీ జరగదు. మీరే స్వయంగా అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లాలి. మీరే కొత్త అవకాశాలు సృష్టించుకోవాలి. మీరు ప్రస్తుతం చేస్తున్న పనిలోనే మరింత కష్టపడి మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోండి. అదే సమయంలో ఏదైనా కొత్త రంగం గురించి, కొత్త ఆదాయ మార్గాల గురించి కూడా ఆలోచించడం ప్రారంభించండి. కేవలం ఒకే ఒక ఆదాయ వనరుపై ఆధారపడవద్దు. కొత్త అవకాశాలను వెతకండి. మీ ఆలోచన పరిధిని పెంచుకోండి. ఇప్పుడు మీకు ఒక చేదు నిజం చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. మీరు మనుషులను సరిగ్గా గుర్తించడంలో తరచుగా ఇబ్బంది పడుతున్నారు. ఎవరి నిజ స్వరూపం చూడాలనుకుంటే వారికి కొంచెం డబ్బు అప్పుగా ఇచ్చి చూడండి. వారి నిజాయితీ ఏమిటో బయటపడుతుంది. ఎవరి గుణగణాలు తెలుసుకోవాలంటే వారితో కలిసి ఒక పూట భోజనం చేయండి. అంత స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరి ఆలోచనలను పరీక్షించాలనుకుంటే వారిపై కొంచెం నమ్మకం ఉంచి ఒక చిన్న రహస్యం చెప్పి చూడండి. నెమ్మదిగా వారి అసలైన మనస్తత్వం బయటపడుతుంది. ఇప్పుడు మీ శత్రువు నోళ్లు మూతపడే సమయం. వారి పతనం ప్రారంభం కాబోతుంది. మీ జీవితంలో ఇప్పుడు అంతా మార్చివేయగల ఒక పెద్ద అద్భుతమైన మలుపు రాబోతుంది. మీ అదృష్ట అనే పుస్తకంలో కొన్ని పేజీల్లో ఒక సరికొత్త అధ్యాయం రాయబోతుంది. ఇప్పుడు జరగబోయే అద్భుతం బహుశా ఇంతకు ముందు మీ జీవితంలో ఎప్పుడూ ఎక్కడ జరిగి ఉండదు. అవును, మీరు మీ జీవితంలో లెక్కలేనని కష్టాలను, అవమానాలను ఎదుర్కొన్నారని మాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ చీకటి రోజులు మూసాయి. ఈ రాబోయే రోజుల్లో ఇప్పుడు వెలుగులోకి రాబోయే సంఘటనలను వింటే మీ మనసు ఆనందంతో, ఆశ్చర్యంతో ఉప్పొంగిపోతుంది. కానీ ఈ విషయాలను ఎవరితోనూ చర్చించకండి. ఎవరికి దీని గురించి చిన్న సూచన కూడా ఇవ్వకండి. ఈ సమయంలో మీరు అనుభవించబోయే అనుభవం చాలా నిజమైన మరియు పూర్తిగా దైవికమైనది. ఈ రోజు మీకు ఒకేసారి 5 పెద్ద శుభవార్తలు వరుసగా అందబోతున్నాయి. ఆ క్షణాలు మీ జీవితంలో అత్యంత అద్భుతంగా నిలిచిపోతాయి. కానీ ఒక విషయం శ్రద్ధగా వినండి. నేను చెప్పిన ఆ 3 ముఖ్యమైన జాగ్రత్తలను మీరు పాటించినట్లయితే ఈ రాబోయే శుభవార్తలన్నీ కూడా వృధా అయిపోవచ్చు. కొన్నిసార్లు మనం తెలియకుండానే అమాయకంగా కొన్ని చిన్న తప్పులు చేస్తాము. అవి మన మొత్తం జీవితానికి ఒక మచ్చని మిగులుస్తాయి. అలాంటి తప్పులు మీకు తెలియకుండానే గతంలో కూడా జరిగాయి. మీ జాతకంలో ఇప్పుడు ఏర్పడుతున్న ప్రత్యేక శుభయోగాలను వివరించడానికి ఈ ప్రత్యేక విశ్లేషణ రూపొందించబడింది. మీ సమయం, మీ తలరాత ఇప్పుడు మారబోతున్నాయి. ఇంతకాలం మీరు ఎదుర్కొంటున్న ప్రతి కష్టానికి, ప్రతి అవమానానికి 100 రెట్లు ఎక్కువ ఆనందం, విజయం మరియు గౌరవం మీ మార్గాల్లో ఎదురు చూస్తున్నాయి.
మీరు ఇప్పటి వరకు జీవితంలో ఎన్ని అడ్డంకులను ఎదుర్కొన్నారో నాకు తెలుసు. మీరు ఒంటరిగా పోరాడారు, మీ సొంత అనుకున్న వారి నుండి కూడా నిర్లక్ష్యాన్ని పొందారు. మీ బాధని ఎవరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. ఒంటరిగా ఒక గదిలో తలుపు వేసుకుని కూర్చొని కన్నీళ్లు పెట్టు ఉన్నారు. ఆ దేవుడితో మీ బాధను చెప్పుకున్నారు. మీ గ్రహాలు ఒక కొత్త దిశలో, మీకు అనుకూలమైన దిశలో తిరగబోతున్నాయని మేము స్పష్టంగా చెప్పగలం. గత 3-4 సంవత్సరాలుగా మీ జీవితంలో పదే పదే ఎందుకు కష్టాలు ఎదురవుతున్నాయి అనే దాని వెనుక ఉన్న అసలైన కారణం కూడా మీరు తెలుసుకుంటారు. మీరు ఈ పూర్తి విశ్లేషణ చివరి వరకు చూస్తే మీరు మీ పాత కష్టకాలానికి అర్థం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు ఏ మార్గంలో నడిస్తే మీకు శాశ్వత విజయం మరియు మనశ్శాంతి లభిస్తుందో కూడా స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. మీ విజయానికి అడ్డుపడుతున్న కొన్ని రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, ప్రజలను అతిగా నమ్మడం. మీరు ప్రతి ఒక్కరి మాటను, ముఖ్యంగా తీగా మాట్లాడే వారి మాటను అంత సులభంగా నమ్మకూడదు. ఈ రాబోయే రోజుల్లో మీ జీవితంలో అత్యంత ముఖ్యమైనవి కాబట్టి మీ జీవితంలోకి నష్టాన్ని తెచ్చే ఏ వ్యక్తిని కూడా గుడ్డిగా నమ్మవద్దని మిమ్మల్ని నేను కోరుతున్నాను. రెండవది, ఆహార నియమం. మీరు ఏ పరిస్థితుల్లోనూ, ముఖ్యంగా సోమవారం రోజుల్లో మాంసాహారాన్ని, మద్యం వంటి వాటిని ముట్టకూడదు. ఇది మీ జాతకానికి, మీ గ్రహాలకు అత్యంత ముఖ్యమైన నియమం. మీరు ఈ నియమాన్ని తెలిసి కానీ తెలియక కానీ చాలాసార్లు అతిక్రమించారు. గత కొన్ని సంవత్సరాలు మీ కష్టానికి సరైన ఫలితం రాకపోవడానికి ఇదే ఒక పెద్ద కారణం. మూడవది, ఒక ప్రత్యేక వ్యక్తి యొక్క చెడు ప్రభావం. ఒక నిర్దిష్ట అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో సమస్యలకు కారణమవుతున్నాడు. ఈ వ్యక్తి మీకు పైకి స్నేహితులా నటిస్తూ మీ వెనుక మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ వస్తున్నాడు. మీరు జీవితంలో ఎప్పటికీ విజయాన్ని చూడకూడదని అతను బలంగా కోరుకుంటున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరగబోయే ఆ ఒక్క సంఘటన మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేయబోతుంది. ఇంత పెద్ద అదృష్టం చాలా తక్కువ మందికి మాత్రమే లభిస్తుందని నేను పూర్తి నమ్మకంతో చెప్తున్నాను. ఈ సువర్ణ అవకాశం మీ జీవితంలోకి వస్తున్నట్లయితే మీరు నిజంగానే ఆ భగవంతుడిచే ఎంపిక పడిన అత్యంత అదృష్టవంతులు. ఇప్పుడు మీ భవిష్యత్తును మీ చేతుల్లోనే ఉంది. మీ అదృష్టాన్ని అందుకోవడానికి మీరు ఏం చేయాలి? ఆ గొప్ప కాలాన్ని మీ జీవితంలో శాశ్వతంగా నింపుకోగల ప్రత్యేకమైన పరిహారం ఏమిటి? అదే నేను ఈ విశ్లేషణ చివరిలో మీకు చెప్పబోతున్నాను. మరి స్నేహితులారా, తులారాశి వారు మీరు ఆ ప్రత్యేక పని కేవలం ఒకసారి శ్రద్ధగా నమ్మకంతో చేసిన చాలు మీ జీవితంలోని అన్ని సంతోషాలు ఒకేసారి మీ జీవితంలోకి ప్రవేశించవచ్చు. మీరు నిజంగానే చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ అరుదైన దైవిక శక్తికి ఎంత చేరువయ్యే అవకాశం మీకు లభించింది. మీ జీవితంలో చాలా సార్లు మీకు చాలా లోతైన బాధల్లో, ప్రమాదకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నారు. కానీ ప్రతి మలుపుల్లో మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే ఒక అదృష్ట దైవిక శక్తి మీ వెంటే ఉంది. ఆ దైవ శక్తి ప్రతి అడుగుల్లో మీ ప్రాణాలను కాపాడుతూ వచ్చింది. ఇక మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే అదృష్ట దైవిక శక్తి ఎవరో కాదు, అది మీ కులదేవత. ఆ రాజరాజేశ్వరి తల్లి అంశ మీ కులదేవత రూపంలో మీ వెంటే ఉంది. మీ కులదేవత ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవరికి ఉండదు. ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక మీ కులదేవతను తలుచుకొని ఒక చిన్న దీపం వెలిగించి ఓం శ్రీ కులదేవతాయే నమః అని 11 సార్లు జపించండి. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు మీపై చేసే ప్రయోగాలు మీ దరిదాపులు కూడా రాలేవు. మరియు మీరు ఒక చిన్న పొరపాటు చేసిన రాబోయే అదృష్టమంత క్షణాలు వృధా అయిపోయే ప్రమాదం ఉంది. ఆ పొరపాటు ఏమిటంటే మీ రహస్యాలను ఇతరుల ముందు చెప్పడం. అవును, మీరు జీవితంలో ఒక తప్పు పదే పదే మళ్లీ చేస్తున్నారు. దీనివల్ల మీ జీవితంలో కష్టాలు నిరంతరం వెంటాడుతూనే ఉన్నాయి. మీరు ఎప్పుడు ఎవరికి చెడు కోరుకోరు, ఎల్లప్పుడూ ఇతరుల మంచి కోరుకుంటారు. అవసరమైన వారికి సహాయం చేస్తారు. ప్రతి జీవి పట్ల కరుణ కలిగి ఉంటారు. మీ ప్రవర్తన ధర్మబద్ధంగా ఉంటుంది. అయినప్పటికీ మీరు మీ వ్యక్తిగత సంతోషకరమైన విషయాలను ఇతరులతో పంచుకున్నప్పుడల్లా మీ జీవితంపై పదే పదే చెడు దృష్టి పడుతూనే ఉంది. ఈ రాబోయే రోజుల్లో మీరు ఈ ఒక విషయాన్ని బలంగా మీ మనసులో ఉంచుకోండి. మీ పని పూర్తయ్యే వరకు ఎవరికి కూడా మీ ప్రయత్నాల గురించి చిన్న క్లూ కూడా ఇవ్వవద్దు. ఏ పనికైతే పునాది వేస్తున్నారో ఆ పని పూర్తయిన తర్వాత ప్రపంచానికి చెప్పాలి. లేకపోతే పదే పదే అడ్డంకులు ఏర్పడుతూనే ఉంటాయి. ఇప్పుడు మీ మనసులో కలిగే కోరిక గురించి మాట్లాడితే మీ చుట్టూ ఉన్న ప్రజలు నవ్వుతూ తమ కుటుంబాలతో సరదాగా గడుపుతూ ఉంటారు. కానీ మీరు మీ సంతోషాల వైపు ఒక అడుగు వేసినప్పుడల్లా ఏదో ఒక అడ్డంకి మీ దారిని అడ్డుకుంటుంది. దీని వల్ల వారు అసూయ పెరుగుతుంది. ఇప్పుడు అలాంటి కపట వ్యక్తులను మీ జీవితం నుండి దూరంగా పెట్టవలసిన సమయం వచ్చింది. ఇక రాబోయే రోజుల్లో మీరు గత 10 సంవత్సరాలు కోరుకున్నవన్నీ సాధించగలుగుతారు. ఈ స్వర్ణకాలాన్ని అనవసర విషయాల గురించి ఆలోచిస్తూ వృధా చేయవద్దు. మీరు కేవలం పెద్ద పెద్ద పనుల కోసం పుట్టారని చిన్న పనులు మీకు తగవని ఎప్పుడు అనుకోకండి. కొన్నిసార్లు మనిషి గర్వమే అతనికి అతిపెద్ద ఓటమికి కారణమవుతుంది. గర్వంలో మునిగిపోయిన మనం కొన్నిసార్లు మన కాళ్లపై మనమే గొడ్డలు వేసుకుని నరుకుంటాము. మరి స్నేహితులారా, ఈ రోజున పరమేశ్వరుని ఆరాధించడం వల్ల తులారాశి వారికి అంతులేని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఈ రోజు సాయంత్రం ప్రదోష సమయంలో శివాలయంలో ఆవు నెయ్యితో 3 దీపాలు వెలిగించి శివాష్టకం లేదా లింగాష్టకం పఠించండి. బిల్వ పత్రాలతో స్వామిని పూజించడం అత్యంత శ్రేయస్కరం. తెల్లని వస్త్రాలు లేదా తెల్లని పూలతో స్వామిని పూజించడం వల్ల చంద్రుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇది రాజరాజేశ్వరి దేవి కృపకు కూడా మీకు సంపూర్ణంగా అందిస్తుంది. అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక రాబోయే శుభఫలితాలు రెట్టింపు కావడానికి ఈ రోజున దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించండి లేదా ఒక గ్లాసు పాలు స్వామికి సమర్పించండి. ఇది మీ జీవితంలో ఐశ్వర్యాన్ని, మానసిక ప్రశాంతతని ఇస్తుంది. మరి స్నేహితులారా, తులారాశి
వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.